ఆహ్వానిస్తున్నాం. అలాగే పేస రమణమూర్తి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ తిరుమల చైతన్య గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే డిఎంఎండ్హెచ్ఓ గారు డాక్టర్ బాల మురళీకృష్ణ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ఇట్లా సార్, ఇలా. అలాగే ఏపీసీ సమగ్ర శిక్ష వారిని కూడా సాదరంగా శశిభూషణ్ గారిని వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన లోకల్ కంప్లైంట్స్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి అన్నపూర్ణ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి యు శ్రీలక్ష్మి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా వేదిక మీద ఆశీనులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సాదరంగా మనందరం గట్టిగా చప్పట్లతో ఒకసారి స్వాగతం పలుకుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించాల్సిందిగా వేదిక మీద ఉన్న అతిథుల్ని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. అమ్మ జ్యోతి ప్రజ్వలన. నెక్స్ట్ ప్రేయర్. అయ్యో ఓకే ఇమ్యునైజేషన్ ఆఫీసర్ శ్రీ రామదాస్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. ఇలా ఇటు ఇదిగో ఎవరికి ఓకే ఓకే పర్లేదు. నీట్ అన్నోడైతే ఇప్పుడు ప్రేయర్ మన స్టూడెంట్స్ ఎవరైతే కళాశాల నుంచి వచ్చారో విద్యార్థులు వారు ఇచ్చే ప్రేయర్. అమ్మా పిల్లలు ప్లీజ్ వెల్కమ్. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు మన బేటీ బచావో బేటీ పడావో ఛాంపియన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ జి శంకర్ గారికి, టౌన్ కార్యదర్శి వెంకటేష్ గారికి, ఇతర ప్రజా ప్రతినిధులకు
ఈ కార్యక్రమానికి వచ్చేసిన డైమండ్ డిహెచ్ఓ గారికి, డిఈఓ గారికి, ఆర్ఐఓ, డివిఈఓ, ఇతర అధికారులందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంలో గర్ల్ చైల్డ్కి ప్రోత్సాహకరంగా ఈరోజు ఇచ్చే ఈ అవార్డ్స్ని వాళ్ళు తీసుకుంటుండగా చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇంకా మంచి మంచి విజయాలు సాధించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, సిడిపిఓస్, సూపర్వైజర్స్, ఇతర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ యొక్క సిబ్బంది అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, సార్ ఇది మన బేటీ బచావో బేటీ పడావో అనేది మన గౌరవ ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి గారి యొక్క ఒక మానస పుత్రికగా మనం చెప్పుకుంటాం సార్. దీనిలో మన జిల్లాలో ఒక చిన్న ఒక సమస్య ఉంది. ఏంటి అంటే పుట్టుక సమయంలో బర్త్ టైంలో ఆడపిల్లల పుట్టే సంఖ్య మగపిల్లల కంటే తక్కువగా ఉంది. దానిని పెంచే ఉద్దేశంతో మన జిల్లాని కూడా బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిని పెంచాలి అంటే అసలు గర్ల్ అనే పుట్టుక అనేది అదృష్టంగా భావించే స్థాయికి సమాజం ఎదగాలి. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి ప్రతి ఫ్యామిలీ ప్రాముఖ్యత ఇవ్వాలి. గర్ల్ చైల్డ్ యొక్క కెరీర్కి వాళ్ళ తోడ్పాటు అందించాలి. ఫ్యామిలీ మరియు సొసైటీ ఆ తోడ్పాటు అందించాలి అంటే ముందు ఫ్యామిలీ స్థాయి నుంచి ఒక మార్పు రావాలి. మార్పును తీసుకునే ఉద్దేశానికి కొన్ని మనం ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వడం, క్యాష్ ప్రైజ్ రూపంలో ఈరోజు ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం తరపున ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీ శంకర్ గారు ఇచ్చేశారు. ఈరోజు మనం చేయబోయే ముఖ్య కార్యక్రమాలని నేను కొంచెం సూక్ష్మంగా మీకు వివరిస్తాను. సార్, మనకి అన్వాంటెడ్ గర్ల్స్ని చాలామంది చెత్త కుప్పల్లో పడేయడం, రోడ్డు పక్కన పడేయడం అవి చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఆ పుట్టిన పసికందుకి ఏ పాపం తెలియదు. వాళ్ళ జన్మని మనం నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. సో అలాంటి వాటిని మనం అరికట్టడానికి మన జిల్లాలో 13 ప్రభుత్వ మరియు ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు సిహెచ్సిల్లో క్రెడిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిని ఈరోజు ఒక 2 క్రెడిట్స్ని ఏవైతే మన స్థానికంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో మనం ఏర్పాటు చేయబోయే 2 క్రెడిట్స్ని ఇక్కడ మీ ముందు ఉంచాము. వాటిని ఈరోజు మీరు వాటిని ఓపెన్ చేయబోతున్నారు, ఇనాగరేట్ చేయబోతున్నారు సార్. అవి ఏర్పాటు చేయడం ద్వారా ఎవరైతే ఆడపిల్ల పుట్టిందని తక్కువతో ఆమెని బయట ఎక్కడో పడేయకుండా ఆ క్రెడిట్లో వేసినట్టయితే అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది వాటిని ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సమాచారం అందిస్తారు. అందించిన వెంటనే దానిని ప్రభుత్వం వాటిని హక్కును చేర్చుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు అందిస్తుంది. తర్వాత వాళ్ళని కొన్నిసార్లు అడాప్షన్కి వెళ్ళడం ద్వారా మంచి కుటుంబంలో పడి ఇంకా మంచి స్థాయికి చేరుకుంటారు. అంటే ఎక్కడో రోడ్డు పక్కన చెత్త కుప్పల్లో పడేసి మాకు వద్దు అనుకునే వాళ్ళని రోడ్డు పైనే వదిలేకుండా వాళ్ళని మంచి